అందరికీ ఇలా సేమియా సగ్గుబియ్యం మ్యాంగోతో మంచి పాయసం చేసుకుందామా. దానికోసం ఇదిగోండి 2 స్పూన్లు సబ్జా గింజలు నానేసుకుంటున్నాను. తర్వాత సబ్బియ్యం అండి, 2 స్పూన్లు సబ్బియ్యం నానేసుకుందాం. ఇంకో స్పూన్ కూడా వేసేసుకుందాం. 2 స్పూన్లు సబ్బియ్యం గింజలు నానేసుకున్నాను. దాంట్లోకి సరిపోయే మోయినంగా 1 గంట ముందరగానే నానబెట్టుకుందాం. తర్వాత ఈ సబ్జా గింజలో కూడా వాటర్ పోసుకొని నానబెట్టుకుందాం. ఈ నానే వరకే 1 గంట టైం పడుతుంది కదా, మనం మిగతా పని చేసేసుకుందాం. 1/2 లీటరు పాలు కాగబెట్టుకుంటున్నాను. అవి కొంచెం కాగాక చూపిస్తాను. కాగినాయండి. నేను ఇదిగో 1 గంట ముందరగానే నానబెట్టుకున్నాను. అవి పాలల్లో వేసేస్తాను. తిప్పుకోవాలి. ఇదిగోండి తిప్పుతూ ఉన్నానండి, ఎందుకంటే అడుగంటుతుంది సబ్బియ్యము, అందుకని అది ఉడికైపోయినాయి. తర్వాత నేను 2 స్పూన్లు సేమియా వేసుకుంటున్నాను. అవి కూడా బాగా ఉడకాలి. తర్వాత 2 స్పూన్లు అండి, ఇదిగోండి నా కాడ బాదం పొడి ఉంది, 2 స్పూన్లు వేసుకుంటున్నాను. అదిగో 2 స్పూన్లు అండి, ఎక్కువ లేదు. దాంట్లోకి పాలు పోసుకొని ఉండలు లేకుండా పలసగా కలుపుకుందాం. చూసారా పాలు ఎలా పొంగి వస్తున్నాయో. ఇలా శుభ్రంగా కాగబెట్టుకొని పక్కన ఉంచుకుందాం. ఇది ఉండలు లేకుండా శుభ్రంగా కలుపుకుందాం. ఉండలు లేకుండా కలుపుకున్నాక ఈ వేసే పొయ్యి దాంట్లో పోసేద్దాం. కొద్దిగా అవి చిక్కపడిన దాకా తిప్పుకుందాం. యాలకుల పొడి ఎంత కొంచెం, కానీ మేగడ మట్టి కట్టనివ్వకండి. మేగడ కడితే ఏం జరుగుతుందంటే తొలకలు తగిలి ఆ టేస్ట్ అనేది మారిపోతుంది. అందుకని అస్సలు మేగడే తగలనివ్వకండి. కొంచెం చిక్క. ఓకేనండి, ఇంక మనం స్టవ్ ఆపేసుకుందాం. నేను బెల్లం వేస్తానండి, కొద్దిగా చల్లారిపోయాక బెల్లం వేసుకుందాం. నేను ఇంకా స్టవ్ ఆపేస్తున్నాను. చూడండి ఇంకా చిక్కబడింది చూసారా, ఇంకా చాలు. ఇంక మనం స్టవ్ ఆపేసుకుందాం. మధ్యలో తిప్పుకుంటున్నాండి. అది మేగడ అప్పుడే కట్టింది చూసారా, నేను ఇప్పుడే తిప్పింది, అప్పుడే మేగడ కట్టేసింది. 2 స్పూన్లు బెల్లం వేస్తున్నానండి, ఎందుకంటే ఆల్రెడీ మ్యాంగోకి బాగా తీపి ఉంది కాయ, అందుకని 2 స్పూన్లు పంచదార వేస్తాను. సరిపోతుంది, ఇంకా అవసరం లేదండి. ఒక కప్పు మామిడికాయ ముక్కలండి, మెత్తగా పేస్ట్ చేసుకుందాం. ముందుగా ఇగోండి బాదం జీడిపప్పులు వేస్తున్నాను. జీడిపప్పు అయితే నేను వేయించలేదు. తర్వాత సబ్జా గింజలండి, వేడి ఎంతలా వేడున్నా లాగేస్తుంది మనకి. ఇది సబ్జా గింజలు. తర్వాత మనకి మామిడికాయ గుజ్జు చేసుకున్నాం కదా, అది ఇదిగో. ఇంక ఇది శుభ్రంగా కలుపుకుందామండి. కలుపుకొని చల్లగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినొచ్చు, లేదా ఇలానే తినొచ్చు, ఏమీ కాదు. ఇంకా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా కూల్గా తినేద్దాము. చాలా బాగుంటుందండి, టేస్ట్ మటుకి నెక్స్ట్ లెవెల్ అండి. ఒకటి తిని చూస్తాను. సూపర్ అండి, చాలా బాగుంది. ఓకేనండి, రేపు మంచి వీడియోతో మీ ముందరకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ అండి.